హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మీ అందరికీ ఒక యూస్ఫుల్ ప్రొడక్ట్ని చూపించడానికి వచ్చేసాను. మరి ఇప్పుడు రన్నింగ్ సీజన్ ఏంటంటే రైనీ సీజన్. మరి ఈ కాలంలో ప్రత్యేకంగా మనకి వర్షాలు వస్తుంటాయి. వర్షాలతో పాటు దోమలు, ఈగలు ఇటువంటి ఎన్నో మస్కిటోస్ మనకి ఇళ్లలోకి వస్తుంటాయి. బట్ మనని ప్రధానంగా అన్ని సీజన్ కంటే ఈ సీజన్లో బాగా డిస్టర్బ్ చేస్తుంటాయి, ఇరిటేట్ చేస్తుంటాయి. దానివల్ల మనకి రోగాలు వస్తుంటాయి. బాబోయ్ చాలానే మనం దానివల్ల ఒక అనారోగ్య సమస్యలకి అయితే గురైపోతాం. బట్ మనం ఇలాంటి సీజన్లో ఏం చేస్తుంటాం అయితే కాయిల్స్ యూజ్ చేస్తుంటాం, లేదంటే క్రీమ్స్ యూజ్ చేస్తుంటాం, అప్పుడప్పుడు ఆల్ అవుట్స్ చేస్తుంటాం. దానికి కావాల్సినవన్నీ మనం యూజ్ చేస్తుంటాం దాన్ని తగ్గించడానికి. కానీ కొంతవరకు దాన్ని రిలాక్స్ చేసుకోవచ్చు, బట్ అవి ఉంటూనే ఉంటాయి. దీనికి శాశ్వతంగా పరిష్కారం ఏంటి అనుకుంటున్నారా? మనం ఈరోజు వచ్చేసాం మెష్ ఇండియాకి. సో మెష్ ఇండియా అనేది మనకి దోమలు రాకుండా, ఈగలు రాకుండా, అలాగే డస్ట్ కూడా రాకుండా మనకి ఇంట్లోకి ఒక డోర్ లాగా మనకి అది యూస్ఫుల్ అవుతుంది. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి ఉన్నాయి, అసలు ఈ డోర్స్ ఎలా యూజ్ అవుతాయి, అన్ని రకాలుగా ఇది కూడా సేమేనా లేకపోతే ఇదేమైనా డిఫరెంట్గా ఉంటుందా అనేది లోపలికి వెళ్ళి చూసేద్దామా? నాతో పాటు వచ్చేసేయండి. మరి ఇది మెష్ ఇండియాకి ఎంట్రన్స్ అనమాట. మెష్ ఇండియాలో ఏమేమి ఉంటాయి అంటే ఒకసారి మనం జూమ్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వచ్చేసి ప్లీటెడ్ స్క్రీన్స్, హనీకోమ్ స్క్రీన్స్, జిప్ లైన్ స్క్రీన్స్, మోటోజైట్స్ జిప్ లైన్ స్క్రీన్స్, ప్లీటెడ్ సెక్యూరిటీ స్క్రీన్స్, ఇన్విజిబుల్ గ్రిల్స్, ఓపెనబుల్ మెష్ డోర్స్ అనమాట. సో మరి ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా? ప్రశాంత్ నగర్ కుకట్పల్లిలో అయితే వీళ్ళ ఫ్యాక్టరీ అయితే ఉంది. ఇక్కడ తయారు చేయబడుతుంది. ఇక్కడ నుంచి చాలా స్టేట్స్ వీళ్ళు ఇంపోర్ట్ చేస్తారు. సో మరి హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎలాగా అనుకుంటున్నారా? కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చేస్తున్నాను. ఇన్స్టాలేషన్ ఎలా అని ఫీల్ అవుతున్నారా? సో ఇన్స్టాలేషన్ కూడా వీళ్ళ డీలర్స్ మనకి సరౌండింగ్స్ లో ఉంటారు. సో వీళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తుంటారు. ఏ టెన్షన్ అవసరం లేదు. అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. వీళ్ళకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. హై రేంజ్ లో ఉన్నాయి, లో రేంజ్ లో ఉన్నాయి, మనకి అవైలబుల్ అయిన రేంజెస్ లో ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో, అలాగే ఎలా తయారు చేస్తారో, ఏం యూజ్ చేస్తారు అనేది. రైట్, మనతో పాటు ఫౌండర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అసలు మీరు థ్యాంక్స్ చెప్పాలి మీకు, బికాస్ మీరు ఒక కొత్త ప్రోడక్ట్ అండ్ చాలా మంచి ప్రోడక్ట్, యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండ్ ఈ సీజన్ లో బాగా మాకు హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ మా ముందు తీసుకొచ్చారు. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి మెష్ అనేది అందరి లైఫ్లో ఉండాలి, కంపల్సరీ అందరి ఇంట్లో ఉండాలి. బికాజ్ మనకి ఒక రకంగా సిక్ అవ్వకుండా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో చెప్పండి, అంటే మేము రెగ్యులర్గా చూసే మెషెస్ అండ్ మీ దగ్గర మెషెస్ కూడా సేమ్గా ఉంటాయా, ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉందా? ఇప్పుడు ప్రీవియస్లో మీరు రెగ్యులర్ చూసే మెషర్స్, ఇప్పుడు మన దగ్గర మెషర్స్ ఏంటంటే చాలా డిఫరెంట్ అండి. టోటల్ డిఫరెంట్. మీరు రెగ్యులర్గా చూసే మెషర్స్ అది కొంచెం డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది. ఇది కొత్త న్యూ ప్రోడక్ట్. అంటే అరౌండ్లీ మనకు ఒక అప్గ్రేడెడ్ ఇది ప్రోడక్ట్. కాకపోతే మనం అరౌండ్లీ 5 to 6 years చేస్తున్నాం ఈ ప్రోడక్ట్స్. కాకపోతే ఇప్పుడు మనం ఇలా ప్రమోట్ చేసుకుంటూ కస్టమర్కి ఈజీగా మనకి అప్రోచ్ కావడానికి, మార్కెట్ అందరికి ఈజీగా అప్రోచ్ కావడానికి మనం ప్రమోషన్ అలా చేస్తున్నాం. కాకపోతే రెగ్యులర్ డోర్స్ కంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది మనకి. రైట్, మన దగ్గర ఫస్ట్ ప్రొడక్ట్ చూపించండి. అంటే మన దగ్గర అరౌండ్లీ మనకి ఒక 5 to 6 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. బేసికల్గా మస్కిటో స్క్రీన్స్ మీరు ప్రీవియస్ చూసిన దానికంటే ఈ మన ప్రోడక్ట్ ఏంటంటే ప్లీటెడ్ మస్కిటో స్క్రీన్స్ మన మేజర్ ప్రోడక్ట్ ఇది. ఈ ప్లీటెడ్ మస్కిటో స్క్రీన్స్ ఏంటంటే ప్రీవియస్ మీరు ఏంటంటే ఓపెనబుల్ డోర్ టైప్ లో చూసేవాళ్ళు. ఇది అలా కాదు, ఇది ఏంటంటే టోటల్ కొలాప్సబుల్. అంటే ఒక డోర్ కి పెట్టామనుకోండి, మనకి ఏంటంటే స్పేస్ ఆక్యుపై కాకుండా అండ్ డోర్ డిజైన్ డిస్టర్బ్ కాకుండా, దాని డోర్ కి లుక్ వేరియంట్ పోకుండా. కొంతమంది కాస్ట్లీ డోర్స్ ఏదున్నా సరే అండి, డోర్ ఇన్సైడ్ ఓపెన్ అయితే అవుట్ సైడ్ పెడతారు, అవుట్ సైడ్ అయితే ఇన్సైడ్ పెడతారు. దాని పాసిబిలిటీ బట్టి మాక్సిమం 90% ఆఫ్ డోర్స్ అది మనకి అదే అవుట్ సైడ్ ఇన్సైడ్ ఓపెన్ అయితే అవుట్ సైడ్ పెడతాము. సేమ్ ఏంటంటే ఇది ఏంటంటే మనకి డోర్ డిజైన్ డిస్టర్బ్ కాకుండా ప్లీటెడ్ స్క్రీన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, మనకి యూస్ఫుల్ గా ఉంటాయి ప్రోడక్ట్ వచ్చేసి. దీంట్లో మీకు ప్రోడక్ట్ ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చి ఇది ప్లీటెడ్ డోర్స్. ఇవి దీంట్లో ప్లీటెడ్ మస్కిటో స్క్రీన్స్ మన ప్రోడక్ట్ వచ్చేసి. ఇవి వచ్చేసి మీరు చూసారు కదా, ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ లో ఉంటుంది వేరియేషన్. ఇది వచ్చేసి ఇలా స్లైడ్ అవుతుంది మనకి టోటలీ. ఇదేదో మనకి ఆఫీసెస్ లో ఉంటాయి చూడండి, డోర్స్ అట్లా ఉన్నాయి. బేసికల్ గా మీకు ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా అయితే మీరు ఓపెన్ ఉంది, అసలు యాక్చువల్ గా చాలా బాగుంది, స్ట్రాంగ్ ఉంది. నార్మల్ గా అయితే మీరు ఓపెన్ టైప్ లో చూసేవాళ్ళు. ఇది అలా కాదండి, టోటల్ గా ఏంటంటే కొలాప్సబుల్ టైప్ లో వన్ సైడ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దాని వల్ల ఏంటంటే మేజర్ పర్పస్ డోర్ మనకి స్పేస్ ఆక్యుపై కాదు. ఇప్పుడు కొన్ని దగ్గర ఎలా
డోర్ డిస్టర్బ్ కాదు. కొంతమంది ఏంటంటే ఒక 3 lakhs 2 lakhs పెట్టే డోర్స్ కూడా ఉంటాయి, నార్మల్ డోర్స్ ఎలాంటి డోర్స్ కూడా సూటబుల్గా ఉంటాయి. అలాంటి ప్రీమియం డోర్స్ కూడా ఇది ఏంటంటే ఆ డోర్ డిజైన్ లుక్ వేరియంట్ డిస్టర్బ్ కాకుండా ఇట్ కెన్ యూస్ఫుల్ మనకి వాళ్ళకి డోర్ లుక్ వేరియంట్ డిస్టర్బ్ కాకుండా. మనకి సైజెస్ అవైలబుల్ ఉంటాయి అంటే ఆబ్వియస్లీ ఏంటంటే అంటే డోర్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి సైజెస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమైజేషన్ చేయాలి. మేము ఏంటంటే కస్టమర్కి ఇప్పుడు మనకి నార్మల్గా వచ్చేసి మనకు ఎంక్వైరీ వచ్చింది అనుకోండి, మన సేల్స్ వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని అండ్ శాంపుల్స్ మన దగ్గర అరౌండ్ మన దగ్గర సేల్స్ వాళ్ళు వెళ్ళి శాంపుల్ చూపెడతాడు. ప్రోడక్ట్ గురించి అన్ని శాంపుల్ చూపించాక ఆఫ్టర్ దట్ మెజర్మెంట్ తీసుకొని ఆఫ్టర్ వాళ్ళకి పాసిబుల్ అవుతుందో లేదా చూసుకొని దాన్ని బట్టి మనకి వాళ్ళకి ఏ కలర్ నచ్చుతాయి, మనకి ఒక 4 to 5 కలర్స్ ఆఫ్ మెష్ కలర్స్ ఉంటాయి, ఏది వాళ్ళకి నచ్చుతుందో దాన్ని బట్టి మనం చేసిస్తాం, కస్టమర్ విత్ ఇన్స్టాలేషన్ చేసిస్తాం. సైజ్ ఆప్షన్స్ కూడా అండ్ ఫ్రేమ్స్ లో కూడా కలర్ వేరియేషన్స్ ఉంటాయి మనకి. ఫ్రేమ్ లో కూడా మనకి ఒక 4 to 5 కలర్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. అంటే కస్టమర్స్ డిపెండ్ బట్టి ఏ కస్టమర్ కి ఎలా కావాలి, ఏ కలర్ కావాలి, ఏ సైజ్ కావాలి అనేది కస్టమర్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే ఇది ఫస్ట్ ప్రోడక్ట్. మనం ఇంకో ప్రోడక్ట్ చూద్దామా? ఇప్పుడు దీంట్లో చూసారు కదా, ఇది ఫస్ట్ ప్రోడక్ట్. ఓకే కాబట్టి దీంట్లో మల్టీ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ మెష్ అంటాము, బ్లూ తులిప్ అంటాము. దీంట్లో ఫ్రేమ్ ఇది వచ్చేసి చూసారు కదా, ఇది అన్ని గోల్డ్ ఫ్రేమ్ తో ఉంటుంది. అండ్ సేమ్ అలానే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది మనకి బేసికల్ గా. ఇది ఒకటే ప్రోడక్ట్, కాకపోతే ఏంటంటే ఇది గ్రీన్ బ్యాంబోస్ వస్తుంది మనకి. వన్ సైడ్ ఇలా కొలాప్స్ అయిపోతుంది. రైట్, నేను రెగ్యులర్ గా చూస్తుంటాం కొంచెం డెలికేటెడ్ గా ఉంటాయి, బట్ ఇది కొంచెం స్ట్రాంగ్ అండ్ ఇక్కడ ఇది కూడా మనకి హ్యాండిల్ కూడా చాలా గట్టిగా ఉంది. ఎలాంటి యూజ్ చేస్తుంటారు దీనికి? బేసికల్ గా మీకు ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్తాను. బేసికల్ గా క్వాలిటీ ఎలా ఉంటుంది, యూజ్ ఎలా చేసుకోవాలి, అండ్ దీంట్లో ఎలా మూవ్మెంట్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్ని చెప్తాను. ఇది వచ్చి చూసారు కదా, ఇది టోటల్లీ బ్లూ కలర్ మెష్. ఇది అన్నది ఒక ప్లీటెడ్ స్క్రీన్ అండి టోటల్లీ. ఇది చూసారు కదా ఈ బ్రౌన్ కలర్ లో, ఇది వచ్చేసి అల్యూమినియం. అవుట్ సైడ్ ఫ్రేమ్ మొత్తం అల్యూమినియం వస్తుంది. అల్యూమినియం కూడా నార్మల్ అల్యూమినియం ఉండదు. బేసికల్గా ఇట్స్ ప్రీమియం టైప్ ఆఫ్ అల్యూమినియం. వీ కెన్ మేక్ ఇట్ అవర్ ఓన్. అంటే మనం ఫ్యాక్టరీస్తో టైప్ అయి ఉంటాము, అల్యూమినియం ఫ్యాక్టరీస్తో వీ కెన్ గెట్ అవర్ ఓన్ సెక్షన్స్ ఇవి. అండ్ ఇదేంటంటే ఈ అల్యూమినియంస్ కూడా మనం దీన్ని పౌడర్ కోటింగ్ చేపిస్తాం. పౌడర్ కోటింగ్ చేపిస్తే ఇదేంటంటే మీకు రస్ట్ ఏం వచ్చే ఛాన్సెస్ ఉండదు. అండ్ ఈ పౌడర్ కోటింగ్ చేశాక కూడా ఈ కలర్ వేరే షేడ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇది కూడా మీకు ఏంటంటే షేడ్ మనకి ఈ పౌడర్ కోటింగ్ కూడా మనము అరౌండ్ 10 years వారంటీ ఇస్తాం. పౌడర్ కోటింగ్ నో ప్రాబ్లం. మనకి బేసికల్గా ఏంటంటే ఇప్పుడు చూసారు కదా ఈ అల్యూమినియం ఇలా సెక్షన్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్ లో వచ్చేసి మనకి 4 sections ఉంటాయి. 4 section ఏంటంటే టాప్ వస్తుంది, టాప్ అండ్ బాటమ్ ఒక సెక్షన్ వస్తుంది. ఇది సైడ్స్ ఉంటాయి, అవుట్ సైడ్స్ అంటారు. అండ్ ఇది వచ్చేసి ఫిక్స్డ్ అంటారు. ఇది పుల్ రాడ్ వస్తుంది. ఒక ఫ్రేమ్ లో మనం 4 sections ఉంటాయి. మన వేరే మన కంపేర్ టు అదర్ కంపెనీస్, కంపేర్ టు అదర్ క్వాలిటీ వేరియేషన్స్ ఉంటాయి. మన ఏంటంటే బెటర్ క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే 4 sections అలా వేయడం వల్ల మన ప్రోడక్ట్ అనేది డిటాచబుల్ ఉంటుంది, బాగుంటుంది. అయితే నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఎవరైనా అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి కొన్ని రోజులు ఎవరైనా బార్డర్ చెంపడం చేస్తున్నప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఎవరైనా చేసేదంటే మన చేతిలో అన్ఫార్చునేట్ జరిగినా అప్పుడు ఎలా అంటే మొత్తం మార్చాల్సి వస్తుందా, లేకపోతే ఇది ఒక్కటే మార్చుకుంటే సరిపోతుందా? అది రెగ్యులర్ అండి క్వశ్చనింగ్. అదే కస్టమర్స్ రెగ్యులర్ క్వశ్చనింగ్ అదే వస్తుంటుంది. మన ప్రోడక్ట్ అదే చెప్పాం కదా, మనది 4 sections ఉంటాయి. 25 mm సెక్షన్లో 4 sections లో డిటాచబుల్ ప్రోడక్ట్. డిటాచబుల్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఓపెన్ చేసి చూపెడతాం ఒకసారి. డిటాచబుల్ కరా ఇక్కడ ఓపెన్ కరా పట్టుకొని తీసేది ఇలా డిటాచబుల్ చేస్తాం మనం. వేరే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఇలా డిటాచబుల్గా ఉండదు. ఈ డిటాచబుల్ వల్ల యూస్ఫుల్ ఏంటంటే ఫ్యూచర్లీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మెష్ కదండి ఇది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వేరియేషన్. ఇదేదో ఏదైనా ఉంటుంది ప్రాబ్లం, కాకపోతే అంటిల్ అన్లెస్ మనం డ్యామేజ్ చేసేది డ్యామేజ్ కాదు. ఏదైనా ఇన్ కేస్ సడన్లీ ఏమైనా డ్యామేజ్ అయినా సరే, ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మన ప్రోడక్ట్ అని డిటాచబుల్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనం ఓన్లీ మెష్ ఎక్కువ రీప్లేస్ చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది, యాజ్ వెల్ as మనీ సేవ్ అవుతుంది. ఫ్యూచర్ మీకు ఏంటంటే ఆ స్క్రూ చేసే హోల్స్ కూడా మనం డబుల్ టైం చేసే అవసరం ఉండదు. దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. దాని ద్వారా మనీ సేవ్, టైం సేవ్. ఇంకోటి ఏంటంటే ఎప్పటికి కూడా నిరంతరం అది మన ఇంట్లో ఉంటూనే ఉంటుంది. ఒకవేళ పోయినా కూడా ఉత్తి మెష్ కదా వేయించేసుకుంటే అది మనకి ఏంటంటే కంపెనీ న్యూ డోర్ కాస్టింగ్ అంటే తగ్గుతుంది. అంటే ఇది వన్ టైం ఇన్స్టాలేషన్ లాగానే మనం ఉంటుంది. మెష్ రిప్లేస్మెంట్ అలా చేస్తారు ఇఫ్ ఇట్ ఇస్ ఏమైనా డ్యామేజ్ అవుతుంది. సో ఎంత యూస్ఫుల్ అనే ప్రొడక్ట్ మనకి లక్ష్మణ్ గారు మనకి తీసుకొచ్చారు కదా, అసలు నిజంగా చాలా యూస్ఫుల్. ఓన్లీ రైనీ సీజనే కాదు, చలికాలంలో కాదు, దోమలు వచ్చేవని కాదు, ఇది డస్ట్ కూడా ప్రొటెక్ట్ చేస్తుందంట. అలాగే ఇందులో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, చూద్దాం అవి కూడా. బట్ ఇదైతే మార్కెట్లో బాగా సేల్ అయిపోతుంది, ఎందుకంటే డిజైన్ గా ఉంది, ఫ్యాషన్ గా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది, అలాగే ఇంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి అందుబాటు ధరలో కూడా అది ఉంది. సో మనం ఇంకా ప్రొడక్ట్ చూద్దామా? చూద్దామండి. ఇప్పుడు దీంతో చూస్తారు కదా, ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇది సేమ్ హనీ గోల్డ్ కలర్. ఈ ఫ్రేమ్ లో 4 colors ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు మెషెస్ లో ఒక 5 colors ఉన్నాయని చెప్పాను. ఇది గ్రీన్ కలర్ మెష్ వస్తుంది సేమ్ ఇలానే, సేమ్ థింగ్.
ఓకే After that- లక్ష్మణ్ గారు మీకు ఇంత మంచి ఐడియా ఎలా వచ్చింది అసలు? అంటే బేసికల్గా ఏంటంటే కొంతమంది ప్రొడక్షన్ చేస్తామండి, వాళ్ళ త్రూగా చూసే నేర్చుకున్నాము. ఆఫ్టర్ మేము కూడా కొత్తగా చేస్తాం. మీకు నాకు ఈ మార్కెట్లో ఈ ఫీల్డ్లో వచ్చేసి అరౌండ్ మనకి 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఇది ఏంటంటే అజ్ అ చిన్న ఎంప్లాయ్ లాగా చేసుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇలా మనం ప్రొడక్షన్ పెట్టుకున్నాం. వండర్ఫుల్ అండి అసలు. ఓకే, ఇందులో కలర్స్ ఉన్నాయి మనకి. పింక్ ఉందా చూసాను లోపల, పింక్, గ్రీన్, బ్లూ, ఇంకా ఆప్షన్ ఒకవేళ కలర్స్ కావాలి. కలర్స్ అంటే ఒక 4 to 5 స్టాండర్డ్ కలర్స్ ఉంటాయి. అంటే కస్టమైజేషన్ లేదు, కలర్ వేరియేషన్, సైజెస్ ఆర్ అది కస్టమైజేషన్. ఉన్న కలర్స్ లోనే మీకు ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఒక 4 to 5 ఉన్నాయి. 4 to 5 కలర్స్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా చూసారు కదా, yes ఇది వచ్చేసి పింక్ కలర్. ఇది ఈ ఫ్రేమ్ వచ్చేసి టీకుడ్ కలర్. యా, ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి హార్స్ మెష్ అంటారు. అంటే హార్స్ డిజైన్ యాజ్ అ సినరీ టైప్ ఎలా ఉంటుందో సేమ్ లైక్ ఇది. 2 in 1 కలర్ లాగా, 3 in 1 కలర్. అండ్ హార్స్ డిజైన్ టైప్ లో ఉంటుంది ఒక డిజైన్. ఇది మీకు అది పర్టికులర్ కనిపిస్తుంది. ఇది ఫ్రేమ్ కూడా హనీ గోల్డ్ వస్తుంది. ఇలా ఒక వాళ్ళు ఫ్రేమ్ చేసి పెట్టేశారండి. ఇది కదలట్లేదు, అది ఫ్రేమ్ చేసి ఫిక్స్ చేసేస్తాం డైరెక్ట్లీ. అంటే మన ఇంట్లో ఎలా మనకి శాంపుల్ చూపించడానికి ఎవరైనా కస్టమర్స్ వస్తూ ఉంటారు, మనం వాకింగ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు, మనకి వాళ్ళకి ఈజీగా చూపించడానికి కూడా ఇది క్లోజ్ అయిపోతుంది. దాని ద్వారా మనకి ఏంటి ఉపయోగం అంటే ఇది మనకున్న డోర్ ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు క్లోజ్ చేసేది, ఆ డిజైన్ డిస్టర్బ్ చేయదు. కావాల్సినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు, అంటే నైట్ టైం క్లోజ్ చేసుకోవచ్చు, డే టైం తీసుకోవచ్చు. చాలా బాగుంది కూడా, బాగున్నాయి కలర్స్ కూడా బాగా సెలెక్ట్ చేశారండి, డార్క్ కలర్స్. రైట్, సో ఇవి వచ్చేసి మనకి ఉన్న 4 కలర్స్. సో మరి మనకి ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏమున్నాయండి? మన దగ్గర వచ్చే చెప్పాం కదా, ప్లీటెడ్ మస్కిటో స్క్రీన్స్ ఉంటాయి, యాజ్ వెల్ ప్లీటెడ్ సెక్యూరిటీ స్క్రీన్స్ ఉంటాయి, హనీకోమ్ స్క్రీన్స్ ఉంటాయి, అండ్ ఇంకోటి వచ్చేసి మన ఇన్విజిబుల్ గ్రిల్స్ ఉంటాయి. ఓవరాల్ మొత్తం 4 types ఆఫ్ ప్రొడక్ట్స్ మనం సేల్ చేస్తామండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ప్లీటెడ్ మస్కిటో స్క్రీన్స్, మస్కిటో స్క్రీన్స్ ఇవన్నీ. ఇది ఏంటంటే ఫర్ ద మస్కిటో పర్పస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ద డస్ట్ ప్రొటెక్ట్ ఉంటుంది. బేసికల్ గా మస్కిటోస్ పర్పస్ న్యూలీ ప్రోడక్ట్ ఇది. దాంట్లోనే ఇంకో పర్పస్ కూడా వచ్చి ప్లీటెడ్ సెక్యూరిటీస్, అది కూడా చూపెడతాను. ఓకే అండి, అది కూడా చూసేద్దామా? రైట్, మనం ఇందాక మనం చూసాము ఫస్ట్ ప్రొడక్ట్, అది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంకొంచెం కాస్ట్ కావాలి, ఇంకొంచెం వేరియేషన్ లో ఉండాలి, కొంచెం గ్రాండ్ గా ఉండాలి అనుకుంటే ఇదిగో మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇది. సో లక్ష్మణ్ గారిని అడుగుదాం, ఇది ఏంటి? సో ఇదేంటి సార్? సో సేమ్ అలాగే అనిపిస్తుంది, కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది ఇది. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఏంటంటే ప్లీటెడ్ మస్కిటో స్క్రీన్స్ అండి. ఇది వచ్చేసి మనకి ప్లీటెడ్ సెక్యూరిటీ స్క్రీన్ డోర్. ఇది ప్లీటెడ్ సెక్యూరిటీ స్క్రీన్ డోర్, అదే ప్లీటెడ్ మస్కిటో స్క్రీన్ డోర్. అది మనం ఫస్ట్ వన్ చెప్పిందేమో సెక్యూరిటీ పర్పస్ కాదు, ఇది ఓన్లీ ఫర్ ఇది ఏంటంటే అది ఓన్లీ ఫస్ట్ వన్ వచ్చేసి మస్కిటో పర్పస్, అది డస్ట్ ప్రొటెక్టివ్ అని చెప్పాను. ఇది వచ్చేసి మనకి మస్కిటో పర్పస్ వస్తుంది, యాజ్ వెల్ సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అది ఫ్యాబ్రిక్ కాబట్టి పుష్ చేయడం అలా ఉంటుంది, అది మనకి ఎంజాయ్ ఛాన్స్. ఇది అలా కాదండి, ఇది వచ్చేసి మెటల్ వేరియేషన్. మనకి ఇది చూస్తున్నారు కదా, మొత్తం ఫ్రేమ్ అంతా ఫ్రేమ్ మొత్తం అల్యూమినియం వస్తుందండి ఇది. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా, ఈ మెష్ కూడా అల్యూమినియం, మెష్ కూడా అల్యూమినియం, అంటే మీకు మెటల్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి మూమెంట్ ఇది. అండ్ ఇందులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం అంటే దీనికి లాక్ కూడా రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో మన డోర్స్ తప్ప మనకి ఇలాంటి మెషెస్ లాక్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. దీనికి లాక్ కూడా ఇచ్చేసారు. దాని ద్వారా ఇది మెయిన్ సేఫ్ అంటే మస్కిటోస్ డస్ట్ పక్కన పెడితే మన పిల్లలు చాలా సేఫ్ గా ఉంటారు బయటికి వెళ్ళిపోకుండా. అండ్ వాళ్ళకి బయట నుంచోవాలి, డోర్ దగ్గర నుంచోవాలంటే అప్పుడు దీని నుంచి బయటకు చూసుకోవచ్చు. సో దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారు, ఎలాంటి ఏంటి? ఇది వచ్చేసి మనం చెప్పాం కదా ప్లీటెడ్ మస్కిటో సెక్యూరిటీ స్క్రీన్. ఇది వచ్చేసి మనకి మస్కిటో పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పెట్స్ ఉన్నా సరే, లేకపోతే చిన్నపిల్లలు ఉన్నా సరే, అది మనకి ఏంటంటే వాళ్ళు ఇలా స్టాండ్ చేసినా ఇది ఏంటంటే బెండ్ కాకుండా ఉంటుంది. ఇది వన్ సైడ్ ఇలా కొలాప్సబుల్ గా ఉంటుంది. మన కాన్సెప్ట్ మొత్తం కొలాప్సబుల్ అండి, మన ప్రొడక్ట్స్ అనేవి కొలాప్సబుల్ గా ఉంటాయి. ఇది చూసారు కదా, మీకు మొత్తం వన్ సైడ్ కొలాప్స్ అవుతుంది. ఆ ప్లీటోల్లో ఏంటంటే మీకు టోటల్లీ కొలాప్స్ అవుతుంది. కాకపోతే ఇది ఏంటంటే మెటల్ కాబట్టి కొంచెం ఒక 4 feet వెళ్ళారనుకోండి, మనకు ఒక 1/2 feet ఆర్ మనకి 0.3 feet అలా స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది. ఎందుకంటే కొంచెం మెటల్ వేరియేషన్ అలా ఏంటంటే చాలా గ్రాండ్ వేరియంట్, లుక్ వేరియంట్ ఉంటుంది, చాలా నీట్ గా ఉంటుంది. స్మూత్నెస్ కూడా ఇది ఏంటంటే చాలా ఈజీగా కదులుతుంది అసలు నిజంగా. మనకి విండోస్ ఉన్న స్లైడ్స్ ఎట్లా డోర్స్ కి, విండోస్ కి, బాల్కనీస్ కి ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు. డోర్స్ కి మేజర్ పర్పస్, డోర్స్ కి విండోస్ కూడా వేసుకోవచ్చు. విండోస్ కూడా వేసుకోవచ్చు అండి, బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి, సైజ్ బట్టి చేసుకోవచ్చు. ప్రాబ్లం చిన్నవి చేయాలి, దీనికి కష్టమే. కాకపోతే విండోస్ కి, డోర్స్ కి, బాల్కనీస్ కి ఎక్కువ మనకి పర్లేదండి, మనం కస్టమైజేషన్ చేసిస్తాం, నో ప్రాబ్లం. మనం 3x3 విండో ఉన్నా సరే చేసిస్తాం, నో ప్రాబ్లం. కాకపోతే సూటబుల్ గా ఏంటంటే బాగా యూస్ఫుల్ అవ్వాలని చేస్తుంటారు. ఇందులో ఏ కలర్స్ మనకి అవైలబుల్ ఉంటాయండి? ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి ఫ్రేమ్ లో వచ్చేసి 4 కలర్స్ ఉంటాయి. మనకి టీక్వుడ్ అండ్ డార్క్ బ్రౌన్, వైట్ అండ్ వచ్చేసి మనకి హనీ గోల్డ్, ఈ 4 కలర్స్ మన ఫ్రేమ్స్ లో ఉంటాయి. మెష్ వచ్చేసి ఇప్పుడు గ్రే కలర్ కదా, ఇంకో కలర్ బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది మనం కమింగ్ టు ద క్వాలిటీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి టోటలీ అల్యూమినియం వస్తుంది, ఫ్రేమ్ అంతా అల్యూమినియం వస్తుంది.
అండ్ మెష్ కూడా మనకి అల్యూమినియం వస్తుంది. మనకి అది ఏంటంటే రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. మనం ఇక్కడ వాడుతుంది రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. వేరే మెటీరియల్ ఏదైనా వాడితే మీకు రస్ట్ వస్తుంది, అల్యూమినియం వాడితే రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. ఇలా లాక్ ఉంటుంది. లాక్ కూడా ఏంటంటే అవుటర్ సైడ్ లాక్ ఉంటుంది, ఇన్నర్ సైడ్ లాక్ ఉంటుంది. ఇప్పుడు అవుటర్ సైడ్ ఏదో మనకి ఎప్పుడైనా వెళ్ళిపోయి లాక్ చేసుకెళ్ళి ఇలా కీ లాక్ వస్తుంది. అది ఇన్సైడ్ వచ్చేస్తారు అనుకోండి, ఇలా నాక్ టైప్ లో వస్తుంది మనకి. ఇన్సైడ్ ఇలా అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్ వస్తుంది. ఇప్పుడు అవుట్ సైడ్ మనం ఎప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఇది లాక్ చేసుకుని మనం వెళ్ళిపోవచ్చు. ఇన్సైడ్ ఉన్నప్పుడు ఓన్లీ మన ఇన్సైడ్ నుంచి నార్మల్ గా నాప్ టైప్ లో ఉంటుంది. లాక్ చేస్తే లాక్ అయిపోతుంది ఇలా నార్మల్ గా. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇది అవుట్ సైడ్ అనుకోండి, మనకి ఇది లాక్ అయిపోయింది. లాక్ ఉంది, ఇది ఓపెన్. ఇన్సైడ్ నార్మల్గా ఇది లాక్ అయిపోయింది, ఇది ఓపెన్, ఇది లాక్. సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది. కాకపోతే మన కాన్సెప్ట్ ఏంటంటే కొలాప్సబుల్ టైప్ లో మనకి ఇది ఏంటంటే ప్లీటెడ్ స్క్రీన్స్ లో. ఇది మనకు ఒక అరౌండ్ మనకు ఒక 3-4 months ముందు లాంచ్ చేస్తాం ఈ ప్రోడక్ట్ వచ్చేసి. మనకి ఇప్పుడు ఇది కూడా మార్కెట్ లో బాగుందండి, మార్కెట్ వేరియేషన్. మనం 8 years ఉంటున్నాం కాబట్టి మార్కెట్ లో మనకి. సో ఇప్పుడు నేను ప్రమోషన్ చేయడానికి వస్తే నా ముందే 4-5 కస్టమర్స్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. సో అంటే డిపెండ్స్ ఆన్ ఆర్ బడ్జెట్ అనమాట. మనకి అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది. ఇదేంటంటే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, కొంచెం ట్రెండీగా ఉంది, చాలా బాగుంది కూడా దగ్గర నుంచి చూస్తే. సో ఎవరైనా ఈ సండే ఇలాగా ఇన్స్టాల్ చేద్దామని చూస్తున్నాం, లేదంటే ఇలాంటి కొందామని ఆలోచిస్తున్నారా, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, వెంటనే వచ్చేసి కొనేసుకోండి. సో ఇందులో మనకి ఇంకో కలర్ ఏంటంటే బ్లాక్ కలర్ ఉంది. బ్లాక్ కలర్ కూడా ఒక శాంపుల్ ఉంది, చూడండి ఒకసారి. ఇప్పుడు అక్కడ చూసాం కదా మనం, వచ్చేసి టీకుడ్ కలర్, ఇది వచ్చేసి హనీ గోల్డ్ కలర్, ఇది మెష్ వచ్చేసి బ్లాక్ వస్తుంది. సేమ్ ఇది డోర్ మనకి ఏమో వాల్ కి ఫిక్స్ చేస్తాం డైరెక్ట్, మనకి ఇలా వస్తుంది. సేమ్ అలానే మన యూసేజ్ కూడా సేమ్ కలర్ చేంజ్ ఉంటుంది. దీంట్లో ఒక మెష్ లో ఒక 2 కలర్స్ ఉంటాయి. మనకి ఫ్రేమ్ లో వచ్చేసి ఒక 4 కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ప్రొడక్ట్స్ లో. ఇది సెకండ్ ప్రొడక్ట్. ఇంకో ప్రొడక్ట్ చూసేద్దామా? చూద్దామండి. సో థర్డ్ ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఇది వచ్చేసి ఏంటంటే మీకు ఇందులో 2 ప్రొడక్ట్స్ చెప్పాను. ఒకటి వచ్చేసి ప్లీటెడ్ మస్కిటో స్క్రీన్, ఒకటి వచ్చేసి ప్లీటెడ్ సెక్యూరిటీ స్క్రీన్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం చూసే మన బ్యాక్ సైడ్ ప్రొడక్ట్స్ హనీకోమ్ స్క్రీన్స్ అండి. హనీకోమ్ స్క్రీన్స్. ఫస్ట్ ఈ హనీకోమ్ స్క్రీన్స్ అనేది మీకు చెప్తాను. ఇది హనీకోమ్ స్క్రీన్స్ ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది, హనీకోమ్ స్క్రీన్స్ అంటే ఏందనేది. ఈ హనీకోమ్ స్క్రీన్స్ వచ్చేసి మనకి ఎక్కడైతే పార్టీషన్ చేయాలనుకున్నా, యాజ్ వెల్ యాజ్ ఎక్కడైతే మనకి బ్లైండర్ లాగా వాడుకోవాలనుకున్నా సరే, అండ్ వెల్ అయితే మనకి ఎక్కడైతే ఇప్పుడు డైనింగ్ నుంచి హాల్ ఉంటుంది, డైనింగ్ నుంచి మళ్ళీ కిచెన్ నుంచి హాల్ ఉంటుంది, ఇలాంటి వేరియేషన్స్లో మనకి ఏంటంటే బ్లాక్అవుట్ చేయాలి. అక్కడ మన హాల్లో ఏసీ పెట్టుకోవడం, అది ఎయిర్ ఫ్లో అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, కూల్గా ఉండదు. అలాంటి టైంలో ఇది పార్టీషన్ లాగా వాడుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ద ఏసీ బ్లాక్ చేసి కూల్లో నుంచి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఏసీ ఎయిర్ ఉంటుంది కదా, అది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి కూల్ బ్లాక్ అవుట్, ఇది ఎయిర్ పాసేజ్ ఏమి ఉండదు, టోటల్లీ బ్లాక్ అవుట్ అయిపోతుంది మనకి. దీనివల్లే చెప్పాం కదా, మరి ఇదే ప్రోడక్ట్ మనకి బాల్కనీస్కి పెట్టుకున్నా సరే సన్లైట్ ఉంటుంది కదా, రిఫ్లెక్టెడ్ అయిపోయి మనకి ఆ ఏరియా మొత్తం కూల్గా ఉంచడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఆ సన్లైట్ హీట్ అనేది రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి మీకు కూల్గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ప్రైవసీ కూడా మనకి బ్లాక్అవుట్, మనకి ఏంటంటే బ్లాక్అవుట్ విజిబిలిటీ ఉండదు, బ్లాక్అవుట్ అయిపోతుంది, ప్రైవసీ కూడా ఉంటుంది. యాజ్ అ బ్లైండర్ లాగా కూడా వాడుకోవచ్చు విండోకి. ఇలాంటి వేరియేషన్ హనీకోమ్ ప్రోడక్ట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి అంటే టోటలీ మీరు చూపించిన ప్రొడక్ట్స్ కి డిఫరెంట్ ఉంది అసలు కదండి. లైక్ ఏంటంటే ఇది చాలా మంది చేయరండి, ఇది చాలా రేర్ గా చేస్తారు. కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అయితే చాలా రేర్ గా చేస్తారు. కానీ ఇది ప్రొడక్షన్ కూడా బాగుంది. సో ఇది ఏంటంటే మనం మరి ఇక్కడ బ్లాక్ సైడ్ అంతా ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు కాంబినేషన్, ఇది హనీకోమ్ కదా, ఇది మనకి ఫస్ట్ మన హనీకోమ్ ప్రోడక్ట్ చెప్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఫ్రేమ్ అంతా అల్యూమినియం, సేమ్ అదే సెక్షన్ అల్యూమినియం మనం చూసాం కదా, మనకి ఫ్రేమ్ అల్యూమినియం లో వస్తుంది. ఇది వచ్చేసి మనకి హనీకోమ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వాటర్ ప్రూఫ్, ఇది ఇట్స్ నాట్ అ ఫైర్ ప్రూఫ్, ఇట్స్ అ వాటర్ ప్రూఫ్. ఇది మనకి మీకు వాటర్ లో తడిచినా సరే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. బేసికల్ గా అదొకసారి చూపెడతాను, తరిచడం ఎలా ఉందో చూపెడతాను. ఇది నార్మల్ మెయింటెనెన్స్ అండి. మన దగ్గర ఉన్న రెగ్యులర్ ప్రొడక్ట్స్ అన్ని రెగ్యులర్ మెయింటెనెన్స్. స్లైడింగ్ కాబట్టి వీ నీడ్ టు క్లీన్ మెయింటైన్ చేయాలండి. ప్రోడక్ట్ ఏదైనా సరే స్లైడింగ్ పార్ట్ అన్నప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. అంటే కొంతమంది ఫీల్ అవుతుంటారు లైక్ ఎలా అంటే కొంచెం వాటర్ వేసేస్తాను లేకపోతే డస్ట్ పడుతుంది క్లీన్ చేసే ప్రాసెస్. ఇప్పుడు మనము ఫస్ట్ చూపించాం ఏది మెష్, అది కూడా వాటర్ ప్రూఫ్. ఆ మెష్ మీకు డైరెక్ట్ గా ఏంటంటే మనకి ఇంట్లో బ్లోయర్ ఉన్నా సరే, వాక్యూమ్ క్లీనర్ ఉన్నా సరే, లేదా నార్మల్ ఏదైనా బ్రష్ ఉన్నా సరే వీ కెన్ క్లీన్ ఇట్ అండి. బ్రష్ తో క్లీన్ చేసుకోవచ్చు, డైరెక్ట్ పైపింగ్ చేసుకోవచ్చు. వాటర్ పైపింగ్ ఉంటుంది, డైరెక్ట్ పైపింగ్ చేసుకోవచ్చు. వాటర్ తో ప్రాబ్లం లేదు. ఇది కూడా అంతే. నార్మల్ గా వచ్చేసి మీరు ఏదైనా డస్ట్ ఎక్కువ ఉన్నా సరే నార్మల్ బ్రష్ తో క్లీన్ చేసుకోవడము, లేకపోతే బ్లోయర్ ఉన్నా సరే డస్ట్ తీసేస్తాం. ఇది కలర్ చేంజెస్. We have 3 colors of variation in this. ఇది వచ్చేసి మనకి లెమన్ లో ఉంటుంది. We have the green, another we have the blue అండి. ఫ్రేమ్స్ లో కూడా సేమ్ 4 కలర్స్ ఉంటాయి. హనీ గోల్డ్, వైట్, టీక్ వుడ్, డార్క్ బ్రౌన్
4 కలర్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి అండ్ సేమ్ డిటాచబుల్ ప్రోడక్ట్ సేమ్ చూపించాం కదా ఇందాక డిటాచబుల్ అవుతుంది సేమ్ ఇది కూడా డిటాచబుల్ ప్రోడక్ట్ అవుతుంది అండ్ ఇన్ ద మెష్ ఇన్ ద ఫ్యాబ్రిక్స్ వీ హావ్ 2 వేరియేషన్స్ ఒకటి వచ్చేసి లెమన్ ఎల్లో ఒకటి వచ్చేసి గ్రే మనకి డిస్ప్లే అయ్యేవి ఇంకోటి బ్లూ కలర్ ఉంటుంది 3 కలర్ వేరియేషన్స్ మన అవైలబుల్ గా ఉంటాయి హనీకోమ్ లో ఇప్పుడు ఈ హనీకోమ్ లోనే మీకు ఇంకో ప్రోడక్ట్ కూడా చూపిస్తాను ఇది చాలా మందికి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది టూ ఇన్ వన్ ఇట్స్ అ కాంబినేషన్ ఇట్స్ కాల్డ్ యాజ్ అ 2-in-1 అంటారు యాజ్ అ కాంబినేషన్ అనుకోండి ఇలా అనుకోని యూస్ఫుల్ గా ఉంటుంది కస్టమర్ అంటే ఏది కావాలంటే ఆప్షన్ మనకి హనీకోమ్ వేసుకోవాలనుకుంటే మొత్తం క్లోజ్ చేసి ఇది వేసుకోవచ్చు లేదా ఈవినింగ్ టైమ్ లో మస్కిటోస్ రాకుండా మనం క్లోజ్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇది కూడా వేసుకోవచ్చు వండర్ఫుల్ అసలు ఇది అదే చెప్పాం కదండి ఇప్పుడు మనకి విండోస్ ఉంది బేసికల్ గా విండోస్ ఇప్పుడు మనకి మార్నింగ్ అవర్స్ లో మనకి సన్లైట్ వస్తుంది ఎక్కువ అన్నప్పుడు లేకపోతే ప్రైవసీ కావాలన్నప్పుడు ఏంటంటే ఓన్లీ మనకి హనీకోమ్ వాడుకోవచ్చు లేదు అవసరం లేదు మనకి ఇది మనకి హనీకోమ్ అవసరం లేదు విజిబిలిటీ అవసరం లేదు మనకి మస్కిటో పర్పస్ కూడా టైప్ ఆఫ్ ఫీలింగ్ కూడా ఓన్లీ మస్కిటో స్క్రీన్స్ వాడుకోవచ్చు మనకు ఇది అలా బాగుంటుంది మనకి ఏంటంటే 2 వేరియేషన్స్ ఒకటే దాంట్లో 2 వేరియేషన్ దాని స్పేస్ కూడా ఆక్యుపై కాదు ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఇప్పుడు మామూలు బ్లైండర్ పెట్టారనుకోండి ఇప్పుడు ఇది చేయాలి దీనికి ఒక బ్లైండర్ కి ఒక 40 mm స్పేస్ ఆక్యుపై అవుతుంది మళ్ళీ మస్కిటో కావాలంటే దాని కూడా ఆక్యుపై అవుతుంది ఇది అలా కాకుండా ఒక స్టాండర్డ్ సైజ్ గా 2 వేరియంట్స్ లాగా యూజ్ చేసుకోవాలి ఒకటే దాంట్లో మాకు ఆర్డర్ ఏది ఉన్నా సరే ఇప్పుడు మనకి అప్రోచ్ అయ్యారనుకోండి బేసికల్ గా మా సేల్స్ వాళ్ళు వస్తారు మా టెలికాలర్ కాల్ తీసుకొని మీరు కాల్ చేసి మనం ఎంక్వైరీ చేస్తారనుకోండి వాళ్ళ దగ్గర లొకేషన్ తీసుకొని వాళ్ళ దగ్గర మెజర్మెంట్స్కి వెళ్ళి ఒకవేళ మనకు ఆర్డర్ కన్ఫర్మ్ అయింది అనుకోండి శాంపుల్స్ అని చూపెడతాం ఆర్డర్ కన్ఫర్మ్ అయింది అనుకోండి 3 to 4 days ఇన్స్టలేషన్ ఇస్తాం మనం అది విత్ ఇన్ హైదరాబాద్లో మనం ఇన్స్టలేషన్ చేసి ఇస్తాం నో ప్రాబ్లం మనం అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా చేస్తాం బెస్ట్ ఆఫ్ క్వాంటిటీ బేసికల్ ఏపీ అండ్ తెలంగాణ మనకి డీలర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటుంది వాళ్ళకి కూడా మనం కాంటాక్ట్ నెంబర్ షేర్ చేసి వాళ్ళతో కూడా ఇన్స్టలేషన్ చేపిస్తాం నో ప్రాబ్లం రైట్ సో చూసారు కదా ఇది థర్డ్ ప్రొడక్ట్ అనమాట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తున్నాను వెంటనే కాల్ చేసి విజిట్ చేయండి సో ఫోర్త్ ప్రొడక్ట్ కూడా చూసేద్దామా రైట్ సో మనం చూస్తున్నాం ఇక్కడ ఫోర్త్ ప్రొడక్ట్ అనమాట దీని పేరు ఇన్విజిబుల్ గ్రిల్స్ అంట సో చూసినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు ఏంటిది ఇందాక వరకు మెష్ డోర్స్ చూపించారు కొత్త డోర్స్ చూపించారు అండ్ ఇదేంటి అనేసరికి లక్ష్మణ్ గారు వెయిట్ నేను వీడియోలో మొత్తం చెప్తానన్నారు సో అది తెలుసు కదా లక్ష్మణ్ గారు ఏంటండి ఇది అసలు ఇంత కొత్తగా ఉంది అసలు ఏం యూస్ చేస్తారు ఎలా యూస్ చేస్తారు ఇప్పుడు చూసింది ఏంటంటే మనం ఓన్లీ మస్కిటో పర్పస్ పార్టిషన్ పర్పస్ సెక్యూరిటీ పర్పస్ ఇది కూడా సెక్యూరిటీ పర్పస్ మీరు ఇప్పుడు ప్రీవియస్ గా మీరు బాల్కనీలో ఆ విండోస్ లో మీ గ్రిల్స్ ఏం చూసేవాళ్ళు ఐరన్ చూసా 10 mm రాడ్స్ అవి చేస్తారు బాక్స్ ఇది అలా కాకుండా ఇది ఇన్విజిబుల్ గ్రిల్స్ అంటారండి ఇది వచ్చేసి మీకు ఒక పర్టికులర్ ఇప్పుడు ఇన్విజిబుల్స్ ఎలా ఉంటుందంటే చైల్డ్ సేఫ్టీ గురించి ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మనకు పర్టికులర్ పొజిషన్ చూస్తే దానివల్ల ఇప్పుడు మీకు ఐరన్ చూసారనుకోండి విజిబిలిటీ అనేది బ్లాక్ అయిపోతుంది మీకు అంత క్లియర్ గా ఉంటుంది ఈ గ్రిల్స్ చేసామనుకోండి ఇలా ఇది ఇన్విజిబుల్ గ్రిల్స్ అంటారు ఈ ప్రోడక్ట్ ని ఇది చేసామనుకోండి మనం ఇన్స్టలేషన్ చేయించుకున్నాం అనుకోండి దీని మీద విజిబిలిటీ బ్లాక్ కాదు ట్రెండీగా ఉంటుంది అది మనకి ఏంటంటే వ్యూ కూడా ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉంటాయి అలా ఒక 15th floor 10th floor 5th floor ఏది మనకి ఏంటంటే వాళ్ళకి బాగుంటుంది ఏదైనా మన వ్యూ అనేది బాగుంటుంది ఆ గ్రిల్ పెడితే వ్యూ అనేది బ్లాక్ అవుతుంది అలా కాకుండా ఈ గ్రిల్ పెట్టామనుకో ఇన్విజిబుల్ గ్రిల్స్ యూజ్ చేసామనుకో దీన్ని ఏంటంటే మనకి విజిబిలిటీ బ్లాక్ కాకుండా క్లియర్ గా విజన్ ఉంటుంది మనకి అంటే మనకు ఇప్పుడు కింద చూసాం అనుకో మెష్ అసలు గ్రిల్ ఉన్నట్టు ఉండదు ఒక దగ్గరకు వచ్చి చూస్తాం మనం బయట చూస్తే కూడా ఉన్నట్టే లేదు అసలు ఇక్కడ బాగుంది సో ఎవరైనా ఆలోచిస్తున్నారా బాల్కనీలో కొత్తగా మేము గ్రిల్స్ వేసుకోవాలని చూస్తున్నాం లేదా మెషెస్ వేసుకోవాలని చూస్తున్నారా సో ఇది ట్రై చేయండి బాగుంటుంది ట్రెండీగా ఉంది సో ఎలా ఉంటుందండి ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది మనకి ఇది వచ్చేసి క్వాలిటీ కూడా వచ్చేసి మనకి అల్యూమినియం ఛానల్ వస్తుంది టాప్ లో వచ్చేసి పైన ఛానల్ కింద వచ్చేసి దీన్ని వర్టికల్ గా చేసుకోవచ్చు హారిజాంటల్ గా చేసుకోవచ్చు 2 వేరియేషన్స్ చేసుకోవచ్చు అది టాప్ లో మనకి అల్యూమినియం వస్తుంది ఇది వచ్చేసి మనకి 304 ఎస్ఎస్ థిక్నెస్ వస్తుంది విత్ మనకి ఏంటంటే కోటెడ్ వస్తుంది మనకి ఏదంటే మనకి పీవీసీ కోటెడ్ వస్తుంది మీకు ఏంటంటే అంత కట్టు కూడా పిల్లలకి ఏదైనా పట్టుకున్నా సరే కట్టు కూడా సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఇది ఏంటంటే 2.5 inch గ్యాప్ లో పెట్టుకోవచ్చు మనం 3 inch గ్యాప్ లో పెట్టుకోవచ్చు 2 inch గ్యాప్ లో పక్షులు వచ్చేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే దగ్గర నుంచి ఏమైనా కరెంట్ వైర్స్ అనుకుంటాయి పురుగులు కానీ పక్షులు వచ్చే ఛాన్సెస్ పిల్లలు వస్తాయి కదా పిల్లలు అలాంటి వాటికి మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మేము ఆలోచిస్తుంది పెట్టుకోవడానికి అండ్ చాలా బాగుంది డిజైన్ గా ఉంది ఫస్ట్ యూనిక్ గా ఇల్లు ఉండాలనుకుంటారు కొంతమంది ఓల్డ్ స్టైల్ గ్రిల్స్ ఏమి యూజ్ చేసుకుంటాం అనుకుంటున్నారా ఇది యూజ్ చేయండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చేస్తున్నాను వెంటనే వచ్చేసి కొనేసుకోండి సో మరి ఇవి ఇప్పటి వరకు మనం ప్రొడక్ట్ చూసాం ప్రొడక్ట్స్ తయారీ విధానం ఏంటి ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు చూసేద్దాం రండి సో లక్ష్మణ్ గారు ఇప్పటి వరకు ప్రొడక్ట్స్ చూపించేశారు మరి తయారీ విధానం ఎలాగే ఏం ప్రొడక్ట్ యూజ్ చేస్తారు ఎలాంటి యూజ్ చేస్తారు చూపిస్తారా చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి మన వర్క్ షాప్ అని టోటల్లీ ఇది చూసారు కదా
ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి చూపెడతాను ఒకసారి అండి. రైట్, ఇలానండి. బేసికల్గా వచ్చేసి మీకు చెప్పాం కదా, మెష్ మనం ఏంటంటే ఫస్ట్ మనము ఒక కస్టమర్ దగ్గర ఆర్డర్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక వాళ్ళ దగ్గర మెష్ కలర్స్ అయితే కన్ఫర్మేషన్ తీసుకున్నాక మనం ఏం చేస్తామంటే ఇలా బల్క్గా మన దగ్గర మెష్ ఉంటుందండి. ఇలా బల్క్గా మన దగ్గర మెష్ ఉంటుంది. ఇలా బల్క్గా మెష్ ఉంటే మనకి ఏంటంటే వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంది సైజ్ ఇలా ఏం చేస్తామంటే ఈ మెష్ని ఏం చేస్తాము, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏ సైజ్ ఉంటుంది దాంతో కట్ చేసుకొని దాన్ని మెష్ వర్క్ ఉంటుంది, మెష్ వర్క్ ఉంటుంది మొత్తం. మెష్ వర్క్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూస్తున్నారు కదా వర్క్ అంతా, ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి. ఇప్పుడు చూస్తారు కదా ఇదంతా మొత్తం వర్క్. అలా మెష్ మనకి ఏ సైజ్ అయితే రిక్వైర్మెంట్ ఉందో ఆ సైజ్ ఇలా కట్ చేసుకుంటారు బేసికల్గా. ఇప్పుడు ఒక 3x7 ఉంది, 3 feet విడ్త్ 7 feet హైట్లో ఉంది కదా, మెష్ ఆ సైజ్ కట్ చేసుకొని దీనికి అరౌండ్ మెష్ వర్క్ ఉంటుందండి. మనకి అరౌండ్లీ మనకు ఒక 1 hour ఒక మెష్ డోర్ చేయాలంటే ఒక 1 hour ఆఫ్ వర్క్ ఉంటుంది మనకి. ఇలా చూస్తున్నారు కదా వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు, చూస్తున్నారా వాళ్ళంతా వర్క్ చేస్తుంటారు. అలా మెష్ కట్ చేసుకోవడము, అలా స్టిక్కర్ చేసుకోవడము అంతా వర్క్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా చూస్తున్నారు కొంతమంది థ్రెడ్స్ అక్కడ కట్ చేస్తున్నారు, ఎక్కిస్తున్నారు, ఇక్కడ స్టిక్ చేస్తున్నారు. అంటే మనకి ఏంటంటే స్టిక్కింగ్ అంటే కొన్ని పొజిషన్స్ కి మనకి ఏంటంటే అవుట్ సైడ్ రాకుండా అంటే మెష్ వర్క్ ఉంటుందండి టోటల్గా. ఏంటంటే పాయింట్ టు పాయింట్ మనం చెప్పలేము ఉంటుంది కదా లోపల ఏంటి ఎలా ఉంటుంది అదంతా మెష్ వర్క్ ఉంటుంది కూడా. అసలు ఫ్యూచర్ లో ఒకవేళ దాన్ని దారం కూడా బయటకు రాకుండా. ఇప్పుడు మెష్ లో వాడే కాంపోనెంట్స్ మనం చూసాం కదా తను మనకి స్టిక్ చేయడం జరుగుతుంది. స్టిక్ చేసాక ఇలా ఉంటుంది అనమాట. ఎస్, ఇలా నీట్ గా స్టిక్ చేసి దాని ద్వారా ఏమంటే గట్టిగా ఉంటుంది అనమాట. ఇలా మొత్తం మెష్ వర్క్ అవుతుంది. ఈ మెష్ కి మనం థ్రెడ్డింగ్ కూడా చేస్తామండి. మనకి ఇక్కడ కలర్స్ అవైలబుల్. ఇందాక మనకి లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈ కాంబినేషన్ కలర్ లైట్ గ్రే అండ్ బ్లూ కాంబినేషన్ కలర్స్ మనకి ఇక్కడ మెషెస్ రెడీ అవుతున్నాయి. సో మెష్ వర్క్ అనేది చాలా టైం పడుతుంది, కష్టంతో కూడిన పని, బాగా కంఫర్ట్ గా ఉండే ప్రొడక్ట్. ఇప్పుడు చూసారు కదా అలా మెష్ కట్ చేసుకున్నాక అలా మనం స్టిక్ చేసుకున్నాక దీంట్లో థ్రెడ్ వర్క్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు రైట్ నో అయితే మా దగ్గర 25 members ఉన్నారండి మొత్తం వర్కింగ్ కి. టీమ్ మొత్తం మనకు 25 members టీమ్ ఉంటుంది. మనకి లేడీస్ ఉంటారు వర్కింగ్ ఎంపవర్మెంట్, యాజ్ వెల్ యాజ్ జెంట్స్ కూడా ఉంటారు. మెష్ వర్క్ మొత్తం లేడీస్ చేస్తారు మనకి. ఇప్పుడు ఇలా మనకి ఇలా మెష్ మొత్తం ఇలా థ్రెడ్డింగ్ కూడా వేసి ఇస్తాం మనం. అంటే ఒక మెష్ చేయాలంటే మినిమం అంటే డివైడ్ వర్క్ ఉంటుంది. ఒక డోర్ తయారు చేయాలంటే విజువల్ ఒక 2 మనుషులు చేయాలంటే ఒక 2 hours పడుతుంది. మన ఎక్కువ మంది ఉంటారు కాబట్టి డైలీ మనం ఒక 70 doors వర్క్ చేస్తాం ప్రొడక్షన్. 70 doors వర్క్ చేస్తాం డైలీ ప్రొడక్షన్. ఇలా మొత్తం మనకి థ్రెడ్డింగ్ ఉంటుంది, థ్రెడ్డింగ్ వర్క్ మొత్తం థ్రెడ్డింగ్ వర్క్స్ అంతా చేస్తారు దీంట్లో. దాంట్లో అరౌండ్లీ ఈ ప్రోడక్ట్ లో మనం ఈ మస్కులర్ స్కిన్ లో అరౌండ్లీ మనకి 20 components వాడతాం, 18 to 20 components. ఈ కాంపోనెంట్స్ అని వచ్చేసి మన నైలాన్ ఉంటుంది, ఆ పీవీసీ కొన్ని ఉంటాయి, నైలాన్ కొన్ని ఉంటాయి. ఒకసారి మీకు శాంపుల్ చూపెడతాను. ఎస్, డిపెండ్ ఆన్ మనకి. ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ మన కాంపోనెంట్స్ అండి. ఇవన్నీ చూసారు కదా ఇప్పుడు బాస్కెట్లో ఉన్నాయని కాంపోనెంట్స్ ఇవన్నీ. ఇది పుల్ డౌన్ క్యాప్ అంటారు, ఇది హ్యాండిల్ అంటారు. ఇవన్నీ వచ్చేసి మన నైలాన్, పీవీసీ, ఇవి కోడ్ అడ్జస్టర్స్ అంటారు. డిఫరెంట్ అరౌండ్ 18 components. చిన్న అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క లాగా యూస్ఫుల్ అండి. దానికి ఒక డోర్ వేయాలంటే 18 components ఉంటాయి. కొంతమంది చూసాం రెగ్యులర్ మెషిన్స్ లో డైరెక్ట్ స్క్రూ మనకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది, కానీ అలా లేదు. దీనికి నీట్ గా కూడా అంటే దాని ఏదైతే కోడ్ అడ్జస్ట్ అంటే అడ్జస్ట్మెంట్స్ కూడా దానికి యూస్ఫుల్ గా ఉంటాయి. ఒక్కొక్క కాంపోనెంట్స్ 18 components ఉంటాయి, అన్ని బెటర్ క్వాలిటీ. మనం వేసే ఏదంటే ఫైన్ క్వాలిటీ. మన వచ్చే గ్రేట్ మన నార్మల్ రెగ్యులర్ క్వాలిటీస్ ఏం వాడకుండా మనం ఏదైనా బెటర్ క్వాలిటీగా వాడతాం కాంపోనెంట్స్ అన్ని. ఇప్పుడు హనీకోమ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇవన్నీ. ఇందాక మనం చూసాం కదా హనీకోమ్ ఫ్యాబ్రిక్స్. ఇది లెమన్ ఎల్లో, ఇది గ్రే కలర్, ఇది మెషెస్ అన్ని బ్లాక్ కలర్స్ ఇవన్నీ. సో ఇదేంటండి ఇవన్నీ? ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు మనకి అక్కడ మొత్తం మెష్ వర్క్ అవన్నీ ఉంటుంది. ఇక్కడ మొత్తం మనకు అల్యూమినియం ఫ్రేమ్స్ ఉంటాయి మొత్తం. ఇవి అల్యూమినియం ఫ్రేమ్స్ అంటే మనకు వచ్చే ఫ్రేమ్స్ కి ఈ అల్యూమినియం మొత్తం స్టాక్ పెట్టుకుంటాం. ఇక్కడ మనకి ఏంటంటే ఒక 2-3 days కి మెటీరియల్ అయిపోతూనే ఉంటుంది, మనం స్టాక్ పెట్టుకుంటాం ఇక్కడ చేసుకోవడానికి. మన దగ్గర బయట మనకి ఏంటంటే మాటల చిన్న ఒక రోజు 70 doors అంటే మాటలు ఇవి అంతా 2 రోజులు అయిపోతాయేమో కదా. 2-3 days లో అయిపోతూ ఉంటుంది, మనకి రన్నింగ్ అవుతూనే ఉంటుంది బిజినెస్. ఇవంతా మనకి అల్యూమినియం ఛానల్స్. అంటే మోస్ట్ మీకు ఏం ఆర్డర్ ఎక్కువ వస్తుంటాయి? డోర్స్ వస్తుంటాయి, విండోస్? అంటే అలా ఏం లేదండి, ఎక్కువ అయితే మనకి అన్ని ఉంటాయి. డోర్స్ ఉంటాయి, విండోస్ ఉంటాయి, బాల్కనీ ఉంటాయి. మన స్క్రీన్స్ బాల్కనీ కూడా పెట్టుకోవచ్చు. మీరు మా మెషిన్ అని ఇన్స్టా దాని పేజ్ చూసినా సరే
మీకు మా చాలా చేసిన ప్రొడక్ట్స్ మోస్ట్ ఏది బాగా సేల్ డోర్స్ ఎక్కువ ఉంటాయి. డోర్స్ మనకి ప్లీటర్ స్క్రీన్స్ ఉంది, మస్కిటో స్క్రీన్, అది బాగా సేల్ అవుతుంది. అది మనకి 70% మార్కెట్ ఏదో ఉంటుంది. మేము ఏం చేస్తామంటే ఓన్లీ కస్టమర్స్కే కాకుండా మన దగ్గర డీలర్స్ ఎక్కువ మంది కొంటారండి. మేము ఏపీ, తెలంగాణ, బెంగళూరు, చెన్నై, ముంబై, మనకి ఢిల్లీ వరకు సప్లై చేస్తాం. మనం ఫినిష్ ప్రొడక్ట్ సప్లై చేస్తాం, యాజ్ వెల్ యాజ్ ద రా మెటీరియల్ కూడా మేము సప్లై చేస్తాం. దానివల్ల ఏంటంటే మనకి సేల్ ఎక్కువ ఉంటుంది. మనకి ఏందో ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటారు, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రొడక్ట్ చేయాలని ఒకటి, అలాంటి వాళ్ళకి కూడా చేయాలనుకున్న వాళ్ళకి కూడా మేము ఏంటంటే ఫినిష్ ప్రొడక్ట్ సప్లై చేస్తాం. చాలా మంది కానీ ఇప్పుడు మేము చాలా మంది వస్తూనే ఉంటారు. మనం ఇప్పుడు ఇలా మనం ఇంటర్వ్యూ చేస్తాం, చేపించిన చాలా మంది కాల్ చేస్తారు, మాకు ఎంక్వైరీ అడుగుతారు, సరే మేము ఇలా చేద్దాం, బిజినెస్ చేయాలని చేసుకోవచ్చు అని చెప్తాం. మేము మాకు సేల్ కంటే మన కస్టమర్ కంటే మాకు ఎప్పటి నుంచి డీలర్ బిజినెస్ ఎక్కువ. మనకు ఒక 30% కస్టమర్ బిజినెస్, 70% ఆఫ్ ద మనకి డీలర్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఒక 5 to 6 డీలర్ సప్లై చేస్తాం. ఇలా మిషన్స్ ఉంటాయి, మన కటింగ్ మిషన్స్, అలా మిషన్స్ ఉంటాయి మనకు ఒక 4 to 5 మిషన్స్ ఉంటాయి. అని మెష్ రెడీ ఇవంతా మెష్ రెడీకి ఒక మిషన్ ఉంటుంది. అంతా మనకు ఒక 4 to 5 మిషన్స్, ఇవంతా మనకి వర్క్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇవంతా వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. పాపం మనందరినీ మనం డిస్టర్బ్ చేస్తున్నాం అసలు మన వీడియో కోసం. బట్ ఈవెన్ నీట్గా అండ్ ఏ పని ఏ మిషన్ చేయాలి, ఎవరు చేయాలని బాగా ప్లేస్ చేసి పెట్టుకున్నారు. సో ఒకటి అయిపోతే ఒకటి డేకి 70 డోర్స్ అంట. నమ్మశక్యంగా లేదు కదా, ఇక్కడికి వస్తే నిజంగా నమ్ముతారు, అంత వర్క్ ఫాస్ట్గా చేస్తున్నారు అండ్ నీట్గా ఉంది ప్రోడక్ట్ కూడా. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటే మీ ప్రోడక్ట్ గురించి మా వ్యూవర్స్కి? ఇప్పుడు చూసారా, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఈ మస్కిటో స్క్రీన్స్ రిక్వైర్మెంట్ ప్రీవియస్గా చూసే మస్కిటో డోర్స్ లాంటివి కాకుండా చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ ఇది. యాజ్ అ లుక్ వేరియట్గా యూస్ఫుల్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అ క్వాలిటీ కూడా మీకు బెటర్ ఉంటుంది, మేము ఇచ్చే క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అ సర్వీస్ కూడా. బేజర్ మాకు ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ అండి. మనకి ఈరోజు ఆర్డర్ ఇచ్చారనుకోండి, బేసికల్గా మా పర్సన్ రేపు సేల్స్ పర్సన్ 1 or 2 daysలో వెళ్ళిపోతాడు, మెజర్మెంట్ తీసుకుంటాడు, అండ్ యూ కెన్ కన్ఫర్మ్ ఆర్డర్ ఏందనుకో, మనకి ఆర్డర్ కన్ఫర్మ్ ఏందనుకో ఒక 3 to 4 days ఇన్స్టలేషన్ ఉంటుంది. సర్వీస్ కూడా అలానే ఉంటుంది మనకి. విత్ ఇన్ మనకి 72 hours ఇన్స్టలేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు అదే ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నాం, మేము రా మెటీరియల్ సప్లై చేస్తాం. అంటే ఇలాంటి ప్రొడక్టివిటీ ఎవరైనా పెట్టుకోవాలని డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ అయినా సరే, ఎక్కడైనా సరే నో ప్రాబ్లం. వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ కావాలన్నా సరే వాళ్ళకి మేము మెటీరియల్ సప్లై చేస్తాం, ఫినిష్ ప్రొడక్ట్ సప్లై చేస్తాం. ఏమైనా డీలర్షిప్ కావాలన్నా సరే అది కూడా ఇస్తాం మేము మార్కెట్లో. చాలా మంది మెటీరియల్ కూడా తీసుకుంటున్నారు. అది ఏపీ, తెలంగాణ చెప్పాం కదా, ఏపీ, తెలంగాణ అండ్ మన బెంగళూరు అండ్ చెన్నై, ఇలాంటి మంచి సప్లై అయితే మెటీరియల్ సప్లై చేస్తాం, ఫినిష్ ప్రొడక్ట్ సప్లై చేస్తాం మనం బెటర్గా. వన్ పర్సనల్ డౌట్, మా క్యూబ్ టీవీ తరఫు నుంచి ఎవరైనా వస్తే డిస్కౌంట్స్ ఇస్తారా? బెటర్గా ఉంటుంది కంపల్సరీ అండి. మీ క్యూబ్ టీవీలో మనకి మీ సబ్స్క్రైబర్ మాకు కాంటాక్ట్ అయ్యారు అనుకోండి, కంపల్సరీ మీకు డిస్కౌంట్ వేరియేషన్ ఉంటుంది. సో మంచి అవకాశం. సో మన క్యూబ్ టీవీ వీడియో చూపించి ఎవరైనా లక్ష్మీ గారిని అడిగితే మంచి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ ప్రమోషన్ కంటే ముందు ఈ ఉన్న ప్రొడక్ట్ అన్ని కూడా మనకి మన లైఫ్ కానీ మన హెల్త్ కానీ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇది ఎందుకంటే సో మనము ఎవరు అందరూ ఆలోచిస్తారు ప్రతి ఇంట్లో ఉండేవి మెష్ డోర్స్ అనేవి, కాకపోతే ఎప్పుడు ఉండేలా కాదు, కొంచెం ట్రెండీగా ఆలోచించండి, కొత్తగా ఆలోచించండి, అండ్ సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్. సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, వెంటనే వచ్చి కొనుక్కోవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు వెంటనే వచ్చి కొనేసుకోండి.